కిర్లంపూడిలో మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ రౌతుల్పూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీల్ మాట్లాడుతూ రెడ్ బుక్ అమలు చేస్తున్నారని, ఈ సంఘటనపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. కోఆప్షన్ మెంబర్ చింతకాయల సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే ఉండదు, మీ మాటలకు స్వస్తి పలికే రోజులు వస్తాయి గుర్తుపెట్టుకోండంటూ హెచ్చరించారు. సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి పాలన ఎలాంటి ఉన్మాదులను సృష్టిస్తున్నదో ఇప్పటికైనా పాలకులు గమనించుకోవాలని, తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వాసిరెడ్డి భాస్కర్రావు, సర్పంచ్ సర్నం శ్రీను, పోలిపర్తి తాతాజీ, పక్కుర్తి జయబాబు, దాలియా దొర, కోటిబాబు, దేవుడు దొర, ఎంపీటీసీలు రాయప్రసాద్, లచ్చిరెడ్డిపాలెం సాయి, దయ్యాలు అప్పన్న, పార్టీ నాయకులు గొల్లు వెంకటరమణ, కాకి నాని, సుర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరైనవి కావు. జనసేన పార్టీ అని చెప్పి ఒక వ్యక్తి మనస్థితి లేదని, జనసేన జనసేనని ఎందుకు ఏం చేశాడో తెలియదు కానీ, ఏం జరిగిందో తెలియదు కానీ రాష్ట్రంలో ఇలాంటి దాడులు అనేది సరైనవి కావు. అయితే జనసేన నాయకులు కూడా ఖండించడమే కాదు, అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. కానీ అలా మాజీ మంత్రి అయి ఉంది, మాజీ ఎంపీ అయి ఉంది, ఇలాంటి నాయకులు ఇళ్లపైనే దాడులు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నాశనం చేసింది. ఈ కొత్త గవర్నమెంట్లో, చంద్రబాబు గారి గవర్నమెంట్లో మరి నిన్నటి రోజున తెల్లవారుజామున ఒక వ్యక్తి ట్రాక్టర్పై వచ్చి 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగి ప్రతి క్షణం ప్రజల కోసమే పరితపిస్తూ ప్రజాసేవకు అంకితమైనటువంటి నాయకుడిగా రాష్ట్రంలో ఎంతో పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇంటిపై దాడి చేయడం అనేటువంటిది చాలా హేయనీయమని, చాలా తప్పు వ్యవహారమని మనవి చేస్తూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి దాడి జరిగితే మన వైఎస్ఆర్సీపీ అంతా కూడా మరి తీవ్రమైన ప్రభావం చూపిస్తామని చెప్పేసి రౌతుల్పూడి మండలం యొక్క కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ యొక్క పెద్ద ఎమ్మెల్యే చేసిందే కాకుండా రేపు మళ్ళీ ఇటువంటి దాడులు జరగకూడదని కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. గతంలో జరగలేదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పని గవర్నమెంట్ వారిని కూడా కోరుకుంటూ ఇటువంటి దాడులు మళ్ళీ ఒకసారి జరగకుండా చూడాలని చెప్పని ఈ సభాపూర్వకంగా గవర్నమెంట్ వారిని విన్నవించుకుంటున్నాం. మరి ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగిన దాడికి మరి రౌతుల్పూడి మండలం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచులు, ప్రెసిడెంట్లు, కార్యకర్తలు కూడా ఈరోజు ఆయన మీద ఒక సామాన్య మానవుడిగా ఉండే ముద్రగడ పద్మనాభం గారి యొక్క మీదే దాడి జరిగిందంటే మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఖండించవలసిన పరిస్థితి వచ్చింది. అదే కాకుండా అసలు ఎప్పుడు కూడా ప్రజాసేవకుడైనా పెద్ద అయినా మరి మన వైఎస్ఆర్సీపీలోని సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు మరి అటువంటి వారి ఇంటిపైన ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటువంటి దాడులు చేస్తుందంటే మరి సామాన్య మానవుడు బ్రతకగలడా అన్న ఆలోచన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గుండెల్లో పరిగెడుతుంది. కాబట్టి మరి ఇక్కడి నుంచి మరి కూటమి ప్రభుత్వానికి మా రౌతుల్పూడి మండలం వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క మీకు ఖండన చెప్తున్నాం.